కదల్చలేరు అనే రకంగా ఆయన మాట్లాడిన మాటలు. సుధాకర్ గారు అండ్ బాలకోటయ్య గారు, సుధాకర్ గారు ముందుగా నమస్తే అండి. ముందుగా మీకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఈరోజు అంటే ఇంత ముందు చెప్పారు, కానీ ఇవాళ చాలా స్ట్రాంగ్గా, అది కూడా తిరుపతి జిల్లా నగరిలో చెప్పిన మాట, చాలా స్ట్రాంగ్గా, అంత బలంగా నమ్మకంగా చెప్పిన మాట మీ రైతుల్లో కానీ మీలో కానీ ఏమనిపిస్తోంది? వెంకటకృష్ణ గారు, ముందుగా ఈ చర్చ ప్రారంభించబోయే ముందుగా మీకను అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి అమరావతి రాజధాని ఐక్యకార్యచరణ సమితి తరఫున హృదయపూర్వక నమస్కారాలు నమస్తే. తెలియజేసుకుంటూ, నమస్తే అండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది మాలో చాలా భరోసాని నింపిందండి. ఎందుకంటే అనేక మంది, ఇంకా మీరు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెబుతున్నట్లు 99% మంది ప్రజలకి నమ్మకం ఉన్నప్పటికీ కూడా వైసీపీ వ్యక్తులు, వైసీపీ నాయకులు ఇంకా కూడా ఒక గందరగోళాన్ని సృష్టించాలి అనేటువంటి దాంతో వాళ్ళ యొక్క నాయకుడికి, అంటే ఒక స్థిరత్వం లేనటువంటి నాయకుడికి, ఒక ఆలోచన లేనటువంటి నాయకుడు ఏదైతే రోజుకొక మాట, పూటకొక మాట అన్నట్టుగా చేసేటువంటి వ్యాఖ్యల వలన కొత్త గందరగోళం ఉండేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, కూటమి ప్రభుత్వం స్పష్టంగా ఉంటుంది. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎవరు ఎంత చెడగొట్టాలని చూసినా ఆంధ్రప్రదేశ్ కి ప్రజా రాజధానిగా అమరావతి అజరామంగా ఉంటుంది. దాని యొక్క అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. ఏదైతే నేను ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజలు స్ఫూర్తితో ముందుకు వచ్చి ఒక స్ఫూర్తి, అమరావతి రైతులు ఈ రాష్ట్రానికి ఒక స్ఫూర్తిని చూపించారో, ఆ స్ఫూర్తిని, ఆ యొక్క త్యాగాన్ని వృధా కానివ్వము ఎట్టి పరిస్థితులు అని చెప్పడంతో పాటుగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నది. ఏదైతే గతంలో 2014-19లో కూడా ఏ విధంగా అన్ని ప్రాంతాలు అంటే ఇవాళ నగరిలో, సుధాకర్ గారు ఒక్క నిమిషం సార్, ఇవాళ నగరిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఇప్పుడు నేను ఏదైతే వినిపించానో అది పొద్దున మేము లైవ్లోనూ నడిచింది, అది తర్వాత కూడా 2-3 సార్లు మా దాంట్లో వచ్చింది, నేను మళ్ళీ ఇప్పుడు చూపించాను కదా. ఇది డెఫినెట్గా మీ ప్రాంతంలో రైతులు ప్రజలు చూసే ఉంటారు కదా. ఇది చూసిన తర్వాత ఏంటి ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇక్కడ అభివృద్ధి ఇప్పుడు కనబడతా ఉందండి. దాదాపు 2 నెలల నుంచి నిర్విరామంగా 23,000 మంది పైన కార్మికులు ప్రతి నిత్యం పనిచేస్తా ఉన్నారు అమరావతిలో. దాదాపు స్పష్టంగా మాకైతే అర్థమవుతా ఉంది, 2028 డిసెంబర్ కల్లా మొదటి దశ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకొక శుభవార్త ఏంటంటే, ఏదైతే మనం భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత అద్భుతంగా జరుపుకుంటా ఉంటాం, ఆ గణతంత్రపు దినోత్సవ గౌరవ వందన స్వీకరణ కార్యక్రమం మనకి రేపు 26వ తేదీన మన రాజధాని, మనందరి రాజధాని, ప్రజా రాజధాని అమరావతిలో జరగబోతా ఉంది. కాబట్టి ఆ రోజు ఆ యొక్క విజువల్స్ అన్నిటినీ కూడా ప్రజలందరూ తిలకిస్తూ ఉంటారు. ఏ విధంగా నిర్మాణ కార్యక్రమాలు ఈ రాజధానిలో జరుగుతూ ఉన్నాయి, మన రాజధాని ఏ విధంగా మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు అందించడానికి సిద్ధంగా ఉంది, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏదో సుధాకర్ గారు ఒక్క నిమిషం, చెబుతున్నాడు. సుధాకర్ గారు ఒక్క నిమిషం. ఇది ఒక రకమైన ఆశలతో, ఆకాంక్షలతో, ఒక గొప్ప స్ఫూర్తితో నిర్ణయించబడిన రాజధాని బాలకోటయ్య గారు. ఒక నిర్ణయించబడిన ఆకాంక్షలతో, ఆశలతో, స్ఫూర్తితో రైతులు భూములు ఇచ్చిన రాజధాని అమరావతి రాజధాని అనేది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది. అలాంటి దాన్ని కాపాడుకోవడం కోసం పోరాడిన, అలుపెరుగని పోరాటం చేసిన ప్రాంతం కూడా అదే. ఏది ఆశని నిలుపుకోవడం కోసం, ఆకాంక్షలను నిలుపుకోవడం కోసం. అది మళ్ళీ ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడిన మాట, ఇందాక నేను ఏదైతే చూపించానో దాంట్లో ఒక రకమైన భరోసా, ఒక రకమైన ధీమా కూడా కనపడింది నాకు. ఎదురువాడికి చెప్పడం భరోసా మాటలు వేరు, తనకు కూడా ఒక ధీమా ఉండడం వేరు కదా, అది కనపడింది. సో ఇది ఎలా అనిపిస్తోంది? అంత పోరాటం చేసిన మీలాంటి వాళ్ళకి కానీ, సుధాకర్ గారు లాంటి రైతులకు కానీ, వాళ్ళకి అందరికీ
ఎలా అనిపిస్తోంది?